ముందు భాగంలో విశ్వామిత్రుడు రాముడికి సమస్త దివ్యాస్త్ర సంపదను ఉపదేశించాడు. అంతేకాకుండా వామనావతార విశిష్టతను కూడా వివరించాడు. ఆ తరువాత అందరూ ఆశ్రమానికి చేరుకోగా విశ్వామిత్రుడు యజ్ఞం మొదలుపెట్టాడు. దానిని పాడు చెయ్యడానికి మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు తమ సైన్యంతో సహా ప్రయత్నించగా రాముడు వాళ్ళందరినీ సంహరించి విశ్వామిత్రుడి చేత యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించాడు. అయితే యాగాన్ని సంరక్షించామన్న ఆనందంతో రామ లక్ష్మణులు ఆ రాత్రి సుఖంగా నిదురించారు. ఆ మరునాడు ప్రాతకాలమునే నిద్రలేచి సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుణ్ణి వెతుక్కుంటూ ఆయన ఉన్న చోటికి వెళ్లారు. ఆ సమయంలో విశ్వామిత్రుడు ఆశ్రమంలోని మిగిలిన మునులతో కలిసి సంభాషిస్తున్నాడు. అప్పుడు రామ లక్ష్మణులు భక్తితో ఆయనకు నమస్కరించి, ఓ మహర్షి, మేము మీ సేవకుల మాదిరి మీ ముందు నిలిచి ఉన్నాము. మేము ఏం చెయ్యాలో ఆజ్ఞాపించండి అని చేతులు కట్టుకొని వినయంగా విశ్వామిత్రుని ముందు నిలబడ్డారు ఆ రాకుమారులు. ఎందుకంటే విశ్వామిత్రుడు ఏ యాగ సంరక్షణ కోసమైతే తమని తన వెంట తీసుకొచ్చాడో ఆ పని పూర్తయింది. ఇక తరువాత వారు చెయ్యవలసింది తమ తండ్రి చెప్పినట్టుగా ఆయన ఏం చెబితే అది చెయ్యడం. అందుకోసమే ఇప్పుడు వారు ఇలా అడిగారు. అయితే రామలక్ష్మణుల మాటలు విన్న అక్కడి మునులు విశ్వామిత్రుని అనుమతితో వారితో ఇలా అన్నారు. రామ, మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఒక యజ్ఞం చేస్తున్నాడు. మేమందరం ఆ యజ్ఞానికి వెళుతున్నాము. మీరు కూడా మా వెంట మిథిలకు వస్తే అక్కడ ఉన్న ఒక మహాధనస్సును చూడవచ్చు. ఆ ధనస్సు సామాన్యమైనది కాదు, మహాశక్తివంతమైనది, భయంకరమైనది. ఆ ధనస్సుని పూర్వం యజ్ఞంలో దేవతలు జనకునికి ఇచ్చారు. దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు ఎవరూ కూడా దానిని ఇప్పటి వరకు ఎత్తలేకపోయారు, ఎక్కుపెట్టలేకపోయారు. ఇక మానవుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. ఎందరో రాజులు ఆ ధనస్సుని ఎత్తడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అంతటి బలమైనది, మహత్తరమైనది ఆ ధనస్సు. అది ప్రస్తుతం జనక మహారాజు పూజామందిరంలో పూజింపబడుతూ ఉంది. మీరు కూడా మాతో వస్తే దానిని చూడవచ్చు అని అన్నారు. దానికి రామలక్ష్మణులిద్దరూ ఒప్పుకోవడంతో విశ్వామిత్రుడు రామలక్ష్మణులతోనూ ఇంకా అక్కడి ఋషులతోనూ కలిసి మిథిలకు ప్రయాణమయ్యాడు. సుమారు 100 బండ్లలో అందరూ ఆశ్రమం నుంచి బయలుదేరారు. ఉత్తర దిక్కుగా చాలా దూరం ప్రయాణం చేసి సోనా నది తీరానికి చేరుకున్నారు. సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తుండగా ఇక ఆ రాత్రికి అక్కడే గడపాలని నిశ్చయించుకున్నారు. సాయంకాలం చెయ్యవలసిన సంధ్యావందనం, అగ్ని కార్యములను పూర్తి చేసుకుని అందరూ విశ్వామిత్రుని ముందు కూర్చున్నారు. అప్పుడు రాముడు వారు ఉన్న ప్రదేశాన్ని, చుట్టూ ఏర్పడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి విశ్వామిత్రునితో, మునివర్య, ప్రస్తుతం మనం ఉన్న ఈ వనం ఫలములతోనూ పుష్పములతోనూ శోభిల్లుతున్నది. నాకు దీని గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంది. ఈ వనం పేరేమిటి? దీని గురించి నాకు చెబుతారా అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. రామ, పూర్వకాలంలో కుసుడు అనే ఒక మహాతపస్వి ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని కుమారుడు, సకల ధర్మాలు తెలిసినవాడు, మంచివాడు. విదర్భ రాజకుమారి ఆయన భార్య. అయితే వారికి 4 కుమారులు. వారి పేర్లు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తజసుడు, వసువు. వారందరూ కూడా వారి తండ్రిలానే ధర్మాత్ములు, సకల సుగుణాలు కలిగినవారు. అయితే ఇలా అంతా బాగా ఉండగా ఉన్నట్టుండి కుసుడికి రాజ్యపాలన మీద ఆసక్తి కలిగింది. వెంటనే తన 4 కుమారులను పిలిచి ధర్మబద్ధంగా రాజ్యములను నిర్మించి వాటిని పాలించమని ఆజ్ఞాపించాడు. తండ్రి ఆజ్ఞ మేరకు ఆ 4 కుమారులు 4 నగరములను నిర్మించారు. వారిలో కుశాంబుని చేత నిర్మింపబడిన నగరము కౌశాంబి, కుశనాభుని చేత నిర్మింపబడిన నగరము పేరు మహోదయము, అధూర్తజసుడు నిర్మించిన నగరము పేరు ధర్మారణ్యము, వసువు నిర్మించిన నగరం గిరివజ్రపురము. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతం ఆ వసువు నిర్మించిన గిరివజ్రపురము భూమిలోనిదే. ఈ నగరం చుట్టూ 5 పర్వతాలు రక్షణగా ఉన్నాయి. మగధ దేశంలో పుట్టిన సోనా నది తూర్పు నుండి పడమరకు ఈ 5 పర్వతాల మీదుగా ప్రవహిస్తూ ఉంది. ఈ నదీ పరివాహక ప్రాంతాలన్నీ సస్యశ్యామలమై పంట పొలాలతో నిండి ఉన్నాయి. అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్న కుసుడి కుమారులలో 2వ వాడైన కుశనాభుడి భార్య
ఘ్రతాచి. వారికి 9 కుమార్తెలు. ఆ కన్యలందరూ లోకోత్తర సౌందర్యవతులు, యుక్త వయసులో ఉన్నవారు. అయితే ఒకరోజు ఆ కన్యలందరూ వనవిహారం చేస్తుండగా వాయుదేవుడు వారిని చూసి మోహించాడు. వెంటనే వారి ముందు మానవ రూపంతో ప్రత్యక్షమై, ఓ సుందరీమణులారా, మిమ్మల్ని చూడగానే నా మనసు చలించింది. నేను మీ అందరినీ వివాహం చేసుకోదలిచాను. మీరు నన్ను పెండ్లి చేసుకుంటే మీకు కూడా దైవత్వం సిద్ధిస్తుంది. దానితో పాటు మీరు కలకాలం జీవిస్తారు. మీ మానవులకు యవ్వనం కొద్ది కాలమే ఉంటుంది. కాబట్టి నన్ను వివాహమాడండి, మీకు మేలు జరుగుతుంది అని అన్నాడు. అయితే ఆ మాటలను పరిహాసంగా తీసుకున్నారు ఆ కన్యలు. ఓ వాయుదేవా, నీవు సకల జీవరాశులలో సంచరిస్తుంటావు, అందరికీ ప్రాణదాతవు. నీ శక్తి మాకు తెలుసు. కాని నీవు ఇలా మాట్లాడటం మంచిగా లేదు. నీ దైవిక శక్తులను ఆశ చూపి మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావు. మేము కుశనాభుని కుమార్తెలం. మాకు నిన్ను శపించే శక్తి ఉంది. కాని మేము మా తపశ్శక్తిని వృధా చెయ్యము. ఎందుకంటే మేము స్వతంత్రులం కాదు. మా తండ్రి మాటను జవదాటము. మేమే కాదు, ఈ లోకంలో ఏ కన్యా కూడా తమ తల్లిదండ్రుల మాటను జవదాటే దుస్థితి రాకూడదని ఆశిస్తున్నాము. మాకు మా తండ్రే ప్రభువు, దైవం. ఆయన మమ్మల్ని ఎవరికిచ్చి వివాహం చేస్తారో వారినే మేము వరిస్తాము అని అన్నారు ఆ కన్యలు. వారి మాటలు విని వాయుదేవునికి కోపం వచ్చింది. వెంటనే తన మహిమతో ఆ కన్యల శరీరంలో శక్తి లేకుండా బలహీనులుగా మార్చేశాడు. దాంతో వారి శరీరాలు బక్కచిక్కిపోయాయి, అవయవాలు వంకర్లు తిరిగిపోయాయి. అయినా కూడా ఆ కన్యలు సహనం కోల్పోలేదు. ఒంట్లో ఏమాత్రం బలం లేకపోయినా ఎలాగోలా అంతఃపురం చేరుకొని అక్కడ కిందపడి బాధతో కన్నీరు కార్చసాగారు. అది చూసి వారి తండ్రి అయిన కుశనాభుడు పరుగు పరుగున అక్కడకు వచ్చాడు. అమ్మా, ఏమైంది? మీరందరూ ఇలా ఎందుకైపోయారు? దీనికి కారణం ఎవరు అని అడిగాడు. దానికి అతని కుమార్తెలు, తండ్రి, వాయుదేవుడు ధర్మం తప్పి మమ్మల్ని వివాహం చేసుకుంటానన్నాడు. మేము దానికి నిరాకరించాము. మా తండ్రి ఉన్నారు, ఆయన ఎంపిక చేసిన వారినే పెండ్లి చేసుకుంటాము. మీరు వారిని అడగండి అని చెప్పాము. దానికి ఆయన కోపించి మమ్మల్ని దుర్బలులుగా చేశాడు అని జరిగిందంతా చెప్పుకొచ్చారు. అది విన్న కుశనాభుడు కూతుర్ల వైపు ఆప్యాయంగా చూస్తూ, అమ్మా, మీరు వాయుదేవుణ్ణి క్షమించి విడిచిపెట్టి మంచి పని చేశారు. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. పురుషులకైనా స్త్రీలకైనా ఓర్పే అలంకారము, ఓర్పు దానము, ఓర్పు యజ్ఞము, ఓర్పు సత్యము, ఓర్పు కీర్తి, ఓర్పు ధర్మము, ఓర్పు మీదనే ఈ ధరణి అంతా నిలిచి ఉంది. కాబట్టి మీ ఓర్పును ప్రశంసిస్తున్నాను అని చెప్పి కూతుర్లను స్వాంతనపరిచాడు కుశనాభుడు. ఆ తరువాత మంత్రులతోనూ కుటుంబ సభ్యులతోనూ కలిసి తన కుమార్తెల వివాహాల గురించి చర్చించసాగాడు. అయితే ఆ సమయంలోనే చూలి అనే మహర్షి తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆయనకు సోమధ అనే గంధర్వకాంత పరిచర్యలు చేస్తూ ఉంది. ఆమె సేవలకు చూలి ఎంతో సంతోషించి, ఓ కన్యా, నీకు ఏం కావాలో కోరుకో అని అన్నాడు. దానికి ఆమె, ఓ మహర్షి, నాకు పుత్ర సంతానం కావాలని కోరికగా ఉంది. నాకు భర్త లేడు, నేను ఎవరికీ భార్యను కాను. అందుకే మీకు సేవలు చేస్తున్నాను. తమరి వలన నాకు బ్రహ్మ తేజస్సు కలిగిన పుత్రుడు పుట్టే వరం ప్రసాదించండి అని అడిగింది. అది విన్న మహర్షి ఆమె కోరికను మన్నించాడు. ఆమెకు తన తేజస్సుతో ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆయనే చూలి మానసపుత్రుడు, పేరు బ్రహ్మదత్తుడు. సోమద కుమారుడైన ఆ బ్రహ్మదత్తుడు ప్రస్తుతం కాంపిల్య నగరంలో నివసిస్తున్నాడు. అతడి గొప్పతనం, తపశ్శక్తి గురించి తెలుసుకున్న కుశనాభుడు తన 9 కుమార్తెలను అతనికిచ్చి వివాహం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఆ విషయం గురించి బ్రహ్మదత్తుణ్ణి సంప్రదించగా అతడు కూడా ఆ వివాహానికి ఒప్పుకున్నాడు. దాంతో కుశనాభుడు తన 9 కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి అత్యంత వైభవోపేతంగా వివాహం జరిపించాడు. ఆశ్చర్యకరంగా వివాహ సమయంలో బ్రహ్మదత్తుని చెయ్యి తగలగానే ఆ చేతి స్పర్శకు ఆ 9 కన్యలకు వాయుదేవుని వలన కలిగిన దుర్బలత్వము తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యంతో ప్రకాశించారు. అనంతరం బ్రహ్మదత్తుడు తన భార్యలందరితో కలిసి కాంపిల్యంలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చిన తన కొడుకు, కోడళ్లను చూసి సోమద ఆనందంతో మురిసిపోయింది. ఎంతో ఆప్యాయంగా కోడళ్లను పలకరించి ఆదరించింది. ఇటు కుమార్తెల వివాహం వైభవంగా జరిపించి వారిని అత్తవారింటికి పంపిన తరువాత కుశనాభుడికి పుత్ర సంతానం మీద కోరిక కలిగింది. దాంతో
వెంటనే పుత్రుల కోసమని పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యాగం జరుగుతున్న సమయంలో కుశుడు తన కుమారుడైన కుశనాభునితో, కుమారా, నీకు సకల సద్గుణ సంపన్నుడు ధార్మికుడు అయిన కుమారుడు జన్మిస్తాడు అని పలికి ఆయన తన తపశ్శక్తితో బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొంతకాలం గడిచింది. కుశుడు చెప్పినట్టుగానే కుశనాభుడికి గాధి అనే కుమారుడు జన్మించాడు అని చెప్పి విశ్వామిత్రుడు రాముడి వైపు చూస్తూ, రామా, ఆ గాధి మరెవరో కాదు, నా కన్న తండ్రి. శకుని వంశంలో పుట్టడం వలన నన్ను కౌశికుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. నాకు ఒక జ్యేష్ఠ సోదరి ఉండేది. ఆమెను నా తండ్రి గాధి రుచీకుడు అనే అతడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఆమె తన భర్తతో పాటుగా స్వశరీరంతో స్వర్గానికి వెళ్ళింది. అంతేకాకుండా ఈ భూమి మీద కౌశికి అనే పేరుతో మహానది ప్రవహిస్తూ ఉంది. దివ్యమైన పుణ్య జలములతో కూడిన ఆ కౌశికి నది సకల లోకములకు హితం కలిగించడం కోసం హిమాలయాల మీదుగా జాలువారుతోంది. నేను నా సోదరి మీద ఉన్న ప్రేమతో ఆ మహానదీ తీరాన ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాను. ప్రస్తుతం ఈ యాగం చెయ్యడం కోసమని సిద్ధాశ్రమానికి వచ్చాను. రామా, నీ వలన యాగం నిర్విఘ్నంగా పూర్తి చెయ్యగలిగాను. నా కార్యం సిద్ధించింది అని విశ్వామిత్రుడు తన వంశ చరిత్రను శ్రీరామునికి వివరించి, రామా, ఇప్పటికే అర్ధరాత్రి దాటింది. ఇక మీరందరూ నిద్రకు ఉపక్రమించండి. మరలా రేపు ఉదయం మనం ప్రయాణం సాగించాలి కదా అని అన్నాడు. విశ్వామిత్రుని వృత్తాంతం విన్న రామలక్ష్మణులు ఇంకా అక్కడి మునులు, ఓ విశ్వామిత్ర మహర్షి, మీ వలన కుశవంశము పావనమైనది. మీరు బ్రహ్మదేవునితో సమానమైనవారు. మీ అక్కగారి పేరుతో ప్రవహించు కౌశికీ నది మీ వంశానికి కీర్తి తెచ్చింది అని విశ్వామిత్రుణ్ణి, కౌశికీ నదిని ప్రశంసించారు. ఆ తరువాత అందరూ తమ తమ నివాసములలో నిద్రకు ఉపక్రమించారు. ఆ మరునాడు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, వారి వెంట వచ్చిన మునులు అందరూ ప్రాతకాలమునే నిద్రలేచి సంధ్యావందనం, అగ్నిహోత్రం మొదలగు కార్యక్రమాలను ముగించుకొని తిరిగి ప్రయాణానికి సిద్ధమయ్యారు. అలా ప్రయాణం కొనసాగించి గంగానదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ గంగానది దర్శనం చేసుకుని స్నానాలు చేసి పితృతర్పణములు విడిచారు. అనంతరం మధ్యాహ్న భోజనములు కూడా పూర్తి చేసి అందరూ విశ్వామిత్రుని చుట్టూ చేరారు. అప్పుడు రాముడు ఆ మునీశ్వరుణ్ణి చూస్తూ, ఓ మహర్షి, ఇక్కడ గంగానది 3 పాయలుగా ప్రవహిస్తుంది కదా, ఇది ఎలా ఏర్పడింది? ఎక్కడ సముద్రంలో కలుస్తుంది? వివరించండి అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు గంగానది గురించి, దాని ఉత్పత్తి గురించి ఈ విధంగా చెప్పసాగాడు. రామ, పూర్వం సకల ధాతువులకు, ఔషధులకు నిలయమైన హిమవత్ పర్వతమును నివాసముగా చేసుకుని హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య పేరు మనోరమ. ఆమె మేరు పర్వతం యొక్క కుమార్తె. అయితే వారికి 2 కుమార్తెలు ఉన్నారు. వారే గంగా ఇంకా ఉమ. ఇక్కడ గంగా అంటే అర్థం గంగాదేవి, ఉమ అంటే సాక్షాత్తు పార్వతీదేవి. అయితే దేవతలందరూ హిమవంతుని దగ్గరకు వచ్చి గంగను తమకు ఇమ్మని అడిగారు. సకల లోకముల మేలు కోరిన హిమవంతుడు వారు కోరినట్టుగానే గంగను వారికి అప్పగించాడు. అప్పటి నుండి గంగాదేవి దేవతలతో పాటుగా దేవలోకం వెళ్లి అక్కడ ఒక నదిగా ప్రవహించసాగింది. అలా ప్రవహిస్తున్న గంగానదినే ఆకాశ గంగా లేదా దేవగంగా అని అంటారు. ఇక హిమవంతుని 2వ కుమార్తె అయిన ఉమ పరమశివుని గురించి తపస్సు చేసి ఆయనను ప్రత్యక్షం చేసుకుని ఆయనకు అర్ధాంగిగా మారింది. హిమవంతుడు తన కూతురు ఉమను అనగా పార్వతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఆ విధంగా అతడి పెద్ద కూతురు గంగా దేవలోకానికి, చిన్న కూతురు పార్వతి కైలాసానికి వెళ్లారు. అయితే ఇంతవరకు విన్న రాముడు విశ్వామిత్రునితో, మహర్షి, హిమవంతుని పెద్ద కుమార్తె గంగా ఎందుకని 3 మార్గాలలో ప్రవహిస్తుంది? ఎందువల్ల గంగా నది 3 లోకాలలో పవిత్రమైనదిగా ప్రసిద్ధిగాంచింది? చెప్పండి అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. మహాశివునికి పార్వతీదేవికి వివాహమైన తరువాత వారు విహారాలలో చక్కగా కాలం గడుపుచున్నారు. సంసార సుఖాలు అనుభవించుచున్నారు. ఆదిదేవుడు, ఆదిశక్తుల కలయిక కూడా ఒక తపస్సేనని మనం అనుకోవచ్చు. అయితే ఇంతలో దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది. మహాశివుడు ఈ లోకానికంతటికీ తండ్రి, మహాశక్తివంతుడు. ఇక ఆయన భార్య స్వయానా శక్తి స్వరూపిణి. మరి వారిద్దరి కలయిక వలన కలిగే పుత్రుడు ఇంకెంత శక్తివంతుడవుతాడో? అతన్ని
భరించగలిగే శక్తి ఈ లోకాలకి ఉంటుందా అని సందేహించి బ్రహ్మదేవుణ్ణి తీసుకుని దేవతలందరూ కలిసి శివుని వద్దకు వెళ్లారు. అప్పుడు బ్రహ్మదేవుడు మహాశివునితో, ఓ మహాదేవ, మీకు ఉమాదేవికి పుట్టబోయే తేజోవంతుడైన పుత్రుణ్ణి ముల్లోకాలు భరించలేవు. కాబట్టి మీరు పార్వతీదేవి తపస్సు చేయండి, మీ తపస్సుని మీ అందే నిక్షిప్తం చేసుకోండి అని ప్రార్థించారు. దానికి శివుడు అంటూ నవ్వి, దేవతలారా, మీరు చెప్పినట్టే నేను పార్వతీ తపస్సును ఆచరిస్తాము. కాని ఇంతకాలం జరిగిన కలయిక వలన నాలోని తేజస్సు అనగా వీర్యము కదిలింది. అది వృధా కాదు కదా. మీరేమో పార్వతితో సంతానం కనవద్దని అంటున్నారు. మరి ఇప్పుడు నా తేజస్సుని ఎవరు భరిస్తారు అని అన్నాడు. దానికి దేవతలందరూ కలిసి ముక్త కంఠంతో, అన్నిటినీ భరించేది భూదేవే, కాబట్టి మీ తేజస్సుని కూడా ఆమె భరిస్తుంది అని చెప్పారు. భూదేవి కూడా దానికి ఒప్పుకుంది. దాంతో పరమశివుడు తన తేజస్సుని భూమి మీద విడిచిపెట్టాడు. సాక్షాత్తు ఆదిదేవుడి నుండి ఉత్పన్నమైనందున అది మహాశక్తివంతమైనదై కాంతిపుంజం రూపంలో భూమి మీద పడి భూమి అంతా వ్యాపించసాగింది. కాని భూదేవి ఆ తేజస్సుని భరించలేకపోయింది. ఒళ్లంతా కాలిపోతున్నట్టు విపరీతమైన బాధ కలుగగా దీనిని నేను తట్టుకోలేనంటూ దేవతలతో మొరపెట్టుకుంది. అప్పుడు దేవతలందరూ కలిసి భూదేవితో ఆ తేజస్సుని అగ్నిలో విడిచిపెట్టమని చెప్పారు. అలా భూదేవి నుండి శివ తేజస్సుని అగ్నిదేవుడు పుచ్చుకొని భద్రపరిచాడు. అయితే ఇదంతా చూసిన పార్వతీదేవికి మాత్రం విపరీతమైన కోపం వచ్చింది. దేవతల వైపు చూస్తూ, ఓ దేవతలారా, నేను నా భర్తతో కలిసి ఒక పుత్రుణ్ణి కనాలని ఎంతో ఆశపడ్డాను. కాని మీరు అది అంతా వమ్ము చేశారు. నా భర్త వీర్యమును భూమిలో అగ్నిలో నిక్షిప్తం చేశారు. కాబట్టి మీ అందరికీ మీ భార్యల వలన సంతానం కలగకుండుగాక అని తీవ్రంగా శపించింది. అంతేకాకుండా తన భర్త వీర్యమును ధరించినందుకు భూదేవిని కూడా శపిస్తూ, ఓ భూదేవి, నీవు అనేక రూపాలతో అనేక మంది భర్తలకు భార్యగా ప్రవర్తించెదవుగాక అని శపించింది. ఇక్కడ పార్వతీదేవి ఇచ్చిన ఈ శాపాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే భూదేవికి అనేక మంది భర్తలు ఉంటారు అని అంది. అందుకే భూమిని ఒక్క రాజు కాదు, అనేక మంది రాజులు పాలిస్తూ ఉంటారు. వారందరూ భూదేవికి భర్తలే. అందుకే రాజుకి భూపతి అని పేరు వచ్చింది. అలాగే దేవతలకు కూడా వారి భార్యల ద్వారా పిల్లలు పుట్టరు అని శపించింది. కాబట్టే రామాయణం మొదట్లో బ్రహ్మదేవుడు దేవతలను గంధర్వ స్త్రీలయందు మానవ కాంతలయందు వానరులను సృష్టించమని చెప్పాడు. ఎందుకంటే వారి భార్యల ద్వారా వారికి పిల్లలు కలగరు కాబట్టి. ఇక ఆ తరువాత మహాశివుడు పార్వతీదేవితో కలిసి కైలాసానికి వెళ్లి ఇద్దరూ అక్కడ తపస్సు చేసుకోసాగారు. ఇది ఇలా ఉంటే మరొక పక్క తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు అతన్ని ఏం వరం కావాలో కోరుకోమనగా ఆ రాక్షసుడు తెలివిగా మహాశివునికి పార్వతీదేవికి పుట్టే పుత్రుని ద్వారానే నాకు మరణం సంభవించాలని కోరుకున్నాడు. అయితే దేవతలు పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వెళ్లి వారిని పిల్లలు కనవద్దని తపస్సు చేసుకోమని చెప్పారు కదా. భక్తవత్సలుడైన భోలాశంకరుడు దానికి అంగీకరించి అలాగే తపస్సులో నిమగ్నమయ్యాడు. కాబట్టి మహాశివునికి పార్వతీదేవికి ఇక ఎన్నటికీ పుత్రులు కలగరు, నాకు చావే ఉండదు అన్న ఆలోచనతో తారకాసురుడు ఈ వరం కోరుకున్నాడు. బ్రహ్మ అతడు కోరిన వరం ప్రసాదించాడు. తారకాసురుడు మామూలుగానే మహాశక్తివంతుడు. ఇప్పుడు అతనికి బ్రహ్మదేవుని వరం కూడా తోడవడంతో అతడికి అడ్డే లేకుండా పోయింది. మిగిలిన రాక్షసులందరూ కూడా అతడిని తమ రాజుగా ఎంచుకొని రాక్షస రాజుని చేశారు. దాంతో తారకాసురుడు విజృంభించి దేవతలతో పోరాడి ఓడించి స్వర్గాన్ని చేజిక్కించుకున్నాడు. అంతేకాకుండా ముల్లోకాలలో అరాచకాలు సృష్టిస్తున్నాడు. అతని బాధ భరించలేని దేవతలు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి ఆ తారకాసురుణ్ణి అంతమొందించే మార్గం చెప్పమని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో, దేవతలారా, తారకాసురుడి మరణం ఒక్క పార్వతీ పరమేశ్వరుల పుత్రుడి ద్వారానే సాధ్యం. కాని ఇంతకు పూర్వమే మనం వెళ్లి వారిని సంతానం కనవద్దని ప్రార్థించాము. మళ్లీ ఇప్పుడు వారి వద్దకు మనం ఏ ముఖం పెట్టుకుని వెళ్తాం? కాబట్టి ఒక పని చెయ్యండి. శివ తేజస్సు ఇంకా మన వద్దే, అంటే అగ్నిదేవుని వద్దే భద్రంగా ఉంది. దానిని గంగాదేవిలో ప్రవేశపెట్టండి. గంగా పార్వతికి స్వయాన సోదరి కాబట్టి ఆమె తనని శపించదు, కోపం తెచ్చుకోదు. కాబట్టి ఈ పని చెయ్యండి. శివ తేజస్సుతో ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతడే ఆ తారకాసురుణ్ణి సంహరిస్తాడు అని ఉపాయం చెప్పాడు. అది విన్న దేవతలు సంతోషించి వెంటనే అగ్నిదేవుణ్ణి ప్రార్థించారు.
వారి ప్రార్థనల మేరకు అగ్నిదేవుడు గంగాదేవి దగ్గరకు వెళ్లి ఆమెను ఒప్పించి శివ తేజస్సును గంగలో ప్రవేశపెట్టాడు. కాని భూదేవిలాగే గంగ కూడా ఆ శక్తిని తట్టుకోలేకపోయింది. ఓ అగ్నిదేవా, ఈ తేజమును నేను ధరించలేను, నా ఒళ్లంతా దహించుకుపోతోంది, నా శరీరం వశం తప్పిపోతోంది, నా వల్ల కాదు అని విలవిలలాడిపోయింది. అది చూసిన అగ్నిదేవుడు, ఓ గంగాదేవి, అలాగైతే నేను నీలో ప్రవేశపెట్టిన ఆ తేజస్సును నీవు అక్కడ ఉన్న హిమచల పర్వతం మీద విడిచిపెట్టు, ఇక అంతా ఆ దైవమే చూసుకుంటాడు అని అన్నాడు. అగ్నిదేవుడు చెప్పినట్టుగానే గంగాదేవి శివ తేజస్సును అక్కడ ఉన్న ఒక పర్వతంపై విడిచిపెట్టింది. ఆ తేజస్సు ప్రభావం వలన ఆ పర్వతమంతా బంగారం, వెండి, రాగి, ఇనుము మొదలగు ఖనిజ సంపదలతో నిండిపోయి తలతల మెరవసాగింది. వాటి మధ్యన బిడ్డ ఏమైనా పుట్టాడేమోనని దేవతలందరూ ఎంతో ఆసక్తిగా చూడసాగారు. కాని అటువంటి ఆచూకీ ఏమీ వారికి కనిపించలేదు. అప్పుడు అక్కడ ఉన్న ఒక రెల్లు పొదల మధ్య నుండి చిన్నగా ఒక పసిపిల్లవాడి చిరునవ్వులు వినిపించాయి. వెంటనే దేవతలందరూ అటువైపు చూశారు. అక్కడ ఉన్నాడు శివపార్వతుల పుత్రుడు, శివతేజం నుండి జన్మించిన కుమారుడు కార్తికేయుడు. అతడిని చూసి దేవతల ఆనందానికి హద్దే లేదు. ఆ కుమారునికి పాలు ఇచ్చి పెంచే బాధ్యత కృత్తికలకు అప్పగించారు దేవతలు. కృత్తికల దగ్గర పెరిగాడు కాబట్టి ఆ బాలుడికి కార్తికేయుడు అని, గంగాదేవి గర్భం నుండి జారిపడ్డాడు కాబట్టి స్కందుడు అని, అలాగే 6 కృత్తికలు ఒకేసారి అతడికి పాలు పట్టడానికి స్తన్యములు ఇవ్వగా 6 ముఖాలతో ఒకేసారి ఆ 6 తల్లుల నుంచి పాలు తాగినందుకు షణ్ముఖుడు అని అతడికి పేర్లు వచ్చాయి. ఆ తరువాత ఆ బాలుడే దేవతల సైన్యానికి సైన్యాధిపతిగా మారి తారకాసురుణ్ణి సంహరించాడు. రామ, దీనినే కుమార సంభవము అని అంటారు అని కుమారస్వామి జన్మ వృత్తాంతాన్ని శ్రీరాముడికి వివరించాడు విశ్వామిత్రుడు. ఆ తరువాత మళ్లీ మాట్లాడుతూ, రామా, ఇప్పుడు నీకు ఆకాశగంగను భూమి మీదకు తెచ్చిన భగీరథుని కథ చెబుతాను విను అని చెప్పడం ప్రారంభించాడు. పూర్వం అయోధ్యను సగరుడు అనే చక్రవర్తి పరిపాలిస్తుండేవాడు. ఆయన మరెవరో కాదు, మీ వంశానికి చెందిన వారే, మహాసూరుడు, ధర్మాత్ముడు. ఆయనకు కేసిని, సుమతి అనే 2 భార్యలు ఉన్నారు. వారిలో పెద్ద భార్య అయిన కేసిని విదర్భ దేశాధీశుని కుమార్తె, మహాధార్మికురాలు, ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడుతుంది. ఇక రెండవ భార్య సుమతి అరిష్టనేమి కుమార్తె, మహా సౌందర్యవతి. 2 భార్యలతో కలిసి సగర మహారాజు హాయిగా జీవిస్తున్నాడు. కాని ఎంతకాలమైనా వారికి సంతానం కలగలేదు. దాంతో ఆ మహారాజు తన 2 భార్యలను తీసుకుని హిమవత్ పర్వత ప్రాంతంలోని భృగు ప్రశ్రవణ అనే పర్వతం మీద 100 సంవత్సరాల పాటు తీవ్రమైన తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి భృగు మహర్షి ప్రత్యక్షమై, ఓ రాజా, నీ తపస్సుకు మెచ్చాను. నువ్వు ఎందుకని ఇంత ఘోరమైన తపస్సు చేశావో నాకు తెలుసు. నీ కోరిక న్యాయమైనదే. నీకు తప్పక సంతానం కలుగుతుంది. వారి వలన లోకంలో నీకు గొప్ప కీర్తి కూడా లభిస్తుంది. నీ భార్యలలో ఒకరికి నీ వంశాన్ని నిలబెట్టే ఒక కుమారుడు జన్మిస్తాడు. ఇంకొకరికి మహాబలవంతులు, కీర్తిమంతులు, ఉత్సాహభరితులైన 60,000 మంది పుత్రులు కలుగుతారు అని అన్నాడు. అది విన్న సగర చక్రవర్తి భార్యలు, మాలో ఎవరికి ఒక పుత్రుడు, ఎవరికి 60,000 మంది కుమారులు పుడతారు అని అడిగారు. దానికి భృగు మహర్షి, మీకు ఎటువంటి సంతానం కావాలో మీరే నిర్ణయించుకోండి, అలాగే జరుగుతుంది అని అన్నాడు. అప్పుడు పెద్ద భార్య అయిన కేసిని, మహాత్మా, నాకు వంశోద్ధారకుడైన ఒక పుత్రుడిని ప్రసాదించండి అని కోరింది. చిన్న భార్య సుమతి, మహాత్మా, నాకు మహాబలశాలురైన 60,000 మంది పుత్రులను ప్రసాదించండి అని కోరింది. అది విని తథాస్తు అని పలికి భృగు మహర్షి అంతర్ధానమైపోయాడు. ఆ తరువాత సగరుడు కూడా తన భార్యలతో కలిసి తిరిగి అయోధ్యకు వచ్చేశాడు. అలా కొంతకాలం గడిచింది. భృగు మహర్షి ఆశీర్వాదం ఫలించి సగరుని 2 భార్యలు గర్భం దాల్చారు. పెద్ద భార్య కేసినికి అసమంజుడు అనే పుత్రుడు కలిగాడు. రెండవ భార్య మాత్రం ఒక పెద్ద పిండమును ప్రసవించింది. అది పగిలి అందులో నుండి 60,000 మంది పుత్రులు జన్మించారు. వారందరూ చక్కగా పెరిగి పెద్దవారయ్యారు. కాని వారిలో అసమంజుడు మాత్రం చిన్నప్పటి నుంచి మహాక్రూరుడిలా తయారయ్యాడు. అనేక పాపకార్యాలు చేస్తూ జనులందరినీ పీడించేవాడు. అతడి బాధ పడలేక సగరుడు కొడుకు అని కూడా చూడకుండా ప్రజల శ్రేయస్సు కోసం అతడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. అయితే ఆ అసమంజునికి అసుమంతుడు అనే కుమారుడు ఉన్నాడు. అతడు తండ్రిలా కాకుండా అందరితో ప్రేమగా మాట్లాడుతూ ప్రజల మన్ననలు పొందాడు.
అందరూ అతడంటే ఇష్టపడేవారు. అందుకే అతడిని తనతోనే ఉంచుకున్నాడు సగరుడు. ఆ తరువాత కొంతకాలానికి సగర మహారాజు అశ్వమేధ యాగం చెయ్యాలని సంకల్పించుకుని పండితులను పురోహితులను పిలిపించి అందుకు తగిన ఏర్పాట్లు చేయించాడు. హిమచలము వింధ్య పర్వతముల మధ్య యజ్ఞవాటికను నిర్మించి యజ్ఞాశ్వమును విడిచిపెట్టాడు. సగరుని మనవడైన అసుమంతుడు ఆ యజ్ఞాశ్వానికి రక్షణగా బయలుదేరాడు. అయితే ఈ యజ్ఞం జరగడం ఇష్టం లేని ఇంద్రుడు ఒక రాక్షస రూపం ధరించి ఎవరికీ తెలియకుండా మెల్లగా యజ్ఞాశ్వమును అపహరించుకుపోయాడు. ఇది గ్రహించారు ఋత్విక్కులు. వెంటనే సగరుని దగ్గరకు చేరి, మహారాజా, యజ్ఞాశ్వమును ఎవరో అపహరించారు. అది లేనిదే యజ్ఞం పూర్తవదు. కాబట్టి వెంటనే దానిని వెతికి తీసుకురండి అని అన్నారు. అది విన్న సగరుడు వెంటనే తన 60,000 మంది కుమారులను పిలిచి, కుమారులారా, ఇది మంత్రాలతో నిండిన పవిత్రమైన స్థలం. ఇక్కడకు రాక్షసులు రాలేరు. కాబట్టి ఈ పని వారు చేసుండరు. మీరు వెంటనే వెళ్లి భూమండలమంతా వెతకండి. ఒకవేళ భూమి ఉపరితలం మీద దొరకకపోతే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం చొప్పున భూమిని తవ్వుకుంటూ వెళ్ళండి. ఏది ఏమైనా యజ్ఞాశ్వాన్ని మాత్రం వెతికి తీసుకురండి. మీరు అశ్వాన్ని తీసుకొచ్చేంత వరకు నేను, ఈ ఋత్విక్కులు, నా మనవడు ఇక్కడే మీకోసం ఎదురుచూస్తూ ఉంటాము అని అన్నాడు. అది విని తండ్రి ఆదేశం మేరకు సగరుని పుత్రులందరూ యజ్ఞాశ్వమును వెతుక్కుంటూ వెళ్లారు. కాని ఎక్కడా వారికి దాని జాడ కనిపించలేదు. దాంతో వారు భూమిని తవ్వడం మొదలుపెట్టారు. వారు అలా తవ్వుతుంటే భూమిలో నుండి ఎన్నో సర్పాలు, అసురులు, అనేక రకాల ప్రాణులు బయటకు వచ్చాయి. అయితే వాటన్నిటినీ నిర్దాక్షిణ్యంగా చంపేశారు సగరుని పుత్రులు. అలా వారు 60,000 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము చొప్పున భూమిని 60,000 యోజనాలు తవ్వేశారు. ఇది చూసి దేవతలు, గంధర్వులు, నాగులు అందరూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి, ఓ బ్రహ్మదేవ, యజ్ఞాశ్వం కోసమని సగర పుత్రులు భూమినంతా తవ్వుకున్నారు. దారిలో అడ్డు వచ్చిన ప్రాణులను, పాతాళంలో తపస్సు చేస్తున్న మునులను దొరికిన వారిని దొరికినట్టు చంపుతున్నారు. ఎన్నో జీవజాతులు నశించిపోతున్నాయి. మీ సృష్టి అంతా సర్వనాశనమైపోతోంది. మీరే దీనిని అడ్డగించాలి, సర్వ ప్రాణులను కాపాడాలి అని వేడుకున్నారు. అది విని భయంతో వణికిపోతున్న దేవతల వైపు చూస్తూ బ్రహ్మదేవుడు, ఓ దేవతలారా, భయపడకండి. ఈ భూమి సర్వేశ్వరుడైన ఆ విష్ణువుకు చెందినది. ఆయన కపిలావతారం ధరించి ఈ భూమిని రక్షిస్తున్నాడు. ఈ సగర కుమారులను ఆయనే శిక్షిస్తాడు. వారి చావు కపిలుని చేతుల్లోనే ఉంది అని అన్నాడు. ఆ మాటలు విన్న దేవతలు కొంచెం ఉపశమించి తిరిగి తమ తమ స్థానాలకు వెళ్లిపోయారు. ఇటు సగర కుమారులు భూమిని తవ్వుతూనే ఉన్నారు. ఎంత వెతికినా వారికి యజ్ఞాశ్వము కనబడలేదు. కాని వారు అలా వెళుతున్న క్రమంలో ఉన్నట్టుండి ఎక్కడి నుండో ఒక పెద్ద శబ్దం వినిపించింది. బహుశా అది వారి అంతం సమీపించింది అనడానికి సూచనేమో. అయినా కూడా అదేమీ పట్టించుకోకుండా భూమిని తవ్వుతూ ఎంత వెతికినా యజ్ఞాశ్వం కనిపించకపోవడంతో సగరుని కుమారులు తిరిగి తమ తండ్రి వద్దకు వెళ్లారు. పితృవర్య, మీరు చెప్పినట్టే మేము భూమండలమంతా తవ్వి గాలించాము. మధ్యలో అడ్డు వచ్చిన యక్ష, గంధర్వ, నాగజాతులను చంపాము. కాని మాకు ఎక్కడా యజ్ఞాశ్వము కనిపించలేదు. ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారో చెప్పండి అని అడిగారు. అది విన్న సగరునికి కోపం ఆకాశాన్నంటింది. తన కొడుకులను చూస్తూ, మీరు ఇంకా బాగా వెతకండి. అవసరమైతే భూతలాన్నే కాదు, పాతాళానికి కూడా వెళ్లి వెతకండి. ఎలాగైనా యజ్ఞాశ్వాన్ని ఎత్తుకుపోయిన వారిని పట్టుకుని కార్యం నెరవేర్చండి అని అన్నాడు తీవ్రమైన కంఠంతో. తండ్రి మాటలు విన్న సగర పుత్రులంతా తిరిగి బయలుదేరారు. భూమిని తవ్వుకుంటూ పాతాళానికి చేరుకొని అక్కడ తూర్పు దిక్కుగా వెతకసాగారు. అయితే వారికి అక్కడ యజ్ఞాశ్వం కనిపించలేదు గాని భూభారాన్ని తన శిరస్సుపై మోస్తున్న విరూపాక్షమనే ఒక ఏనుగు కనిపించింది. దానిని చూసి ఆశ్చర్యపోయిన సగర కుమారులు ఆ మహాగజానికి ప్రదక్షిణ చేసి పూజించి దక్షిణ దిక్కుకు తవ్వుకుంటూ వెళ్లారు. అక్కడ కూడా మహాపద్మమనే ఇంకొక ఏనుగు భూమిని మోస్తూ ఉంది. సగర కుమారులు దానికి కూడా ప్రదక్షిణ చేసి నమస్కరించి ఈసారి దక్షిణ దిక్కుగా తవ్వసాగారు. ఆ పశ్చిమ దిక్కున కూడా భూభారాన్ని తన శిరస్సుపై మోస్తున్న సౌమనసము అనే దిగ్గజము కనిపించింది. వారు ఆ ఏనుగుకి కూడా నమస్కరించి ఉత్తర దిక్కుకు వెళ్లారు. అక్కడ కూడా భద్ర అనే పేరుగల ఏనుగు భూమిని తన శిరస్సుపై మోస్తూ ఉంది. ఆ దిగ్గజమునకు కూడా సగర కుమారులు పూజాది కార్యక్రమాలు నిర్వహించి 4 దిక్కులు అయిపోవడంతో అందరూ కలిసి ఈశాన్యం వైపు తవ్వుకుంటున్నారు.
తవ్వుకుంటూ వెళ్లడం ప్రారంభించారు. అలా ఈశాన్యం దిక్కున చాలా దూరం తవ్వాక వారికి ఒకచోట గడ్డి మేస్తూ కనిపించింది యజ్ఞాశ్వం. ఆ అశ్వానికి కొంత దూరంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు. అది చూసిన సగర కుమారులకు విపరీతమైన కోపం వచ్చింది. ఈ కపిలుడే మా అశ్వాన్ని దొంగిలించాడు అనుకుని తమ ఆయుధాలను బయటకు తీసి, ఓరీ నీవేనా మా యజ్ఞాశ్వమును దొంగిలించింది? మేమెవరేమో తెలుసా? సగర చక్రవర్తి కుమారులం, మా అశ్వాన్నే దొంగిలిస్తావా అంటూ కపిలుణ్ణి చుట్టుముట్టారు. ఆ మాటలు విన్న కపిల మహర్షి కోపంతో వారి వంక చూస్తూ హూంకరించాడు. ఆ హూంకారం నుంచి పుట్టిన అగ్నిలో సగరుని కుమారులు 60,000 మంది భస్మమైపోయారు. ఇటు యజ్ఞ దీక్షలో కూర్చున్న సగరుడు తన కుమారుల రాక కోసం 1000 కండ్లతో ఎదురుచూస్తున్నాడు. కాని ఎన్నాళ్లైనా వారు తిరిగి రాలేదు. దాంతో సగరుడు తన మనవడైన అసుమంతుణ్ణి పిలిచి, నాయనా, నీవు మహావీరుడవు, పరాక్రమవంతుడివి. నీ పినతండ్రులు యజ్ఞాశ్వం కోసం వెళ్లి చాలా కాలమైనది, కాని ఇంకా తిరిగి రాలేదు. నీవు వెళ్లి వారి జాడ కనుక్కొని యజ్ఞాశ్వంతో తిరిగిరా. జాగ్రత్త, ఈ ప్రయాణంలో నీవు ఎంతో మంది వీరులతో పోరాడవలసి రావచ్చు. కాబట్టి కావలసిన అస్త్ర శస్త్రములు తీసుకుని వెళ్ళు. నీకు నమస్కరించిన వారికి తిరిగి నమస్కరించు. నిన్ను ఎదిరించిన వారిని నాశనం చెయ్యి. వెళ్ళు, నీకప్పగించిన కార్యం పూర్తి చేసి విజయంతో తిరిగిరా. అసుమంతుడు ఆయనకు నమస్కరించి తన పినతండ్రులను వెతుక్కుంటూ బయలుదేరాడు. సగర కుమారులు భూమిని తవ్వుకుంటూ వెళ్లిన మార్గాన్నే తాను కూడా అనుసరిస్తూ వెళ్లి భూభారాన్ని మోస్తున్న దిగ్గజాలను చేరుకున్నాడు. తన పినతండ్రుల జాడ గురించి వాటిని అడిగి తెలుసుకుని అవి చూపించిన దిక్కుగా ప్రయాణించి సగర కుమారులు భస్మమైపోయిన చోటుకి చేరుకున్నాడు. అక్కడ తన పినతండ్రులు అలా బూడిదవ్వడం చూసి చింతించాడు. పక్కనే యజ్ఞాశ్వము గడ్డి తింటూ ఉంది. ఇప్పుడు తన తక్షణ కర్తవ్యం తన పినతండ్రులకు తర్పణములు విడవడం. కాని దానికి నీరు కావాలి. చుట్టూ చూశాడు. చుట్టుపక్కల ఎటువంటి జలాశయం గాని నీటి సరస్సు గాని లేదు. దాంతో ఇప్పుడేం చెయ్యాలా అని అసుమంతుడు ఆలోచిస్తుండగా ఒక్కసారిగా అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు గరుత్మంతుడు. గరుడు సగరపుత్రులకు వరసకు మేనమామ అవుతాడు. అతడు అసుమంతుని ముందు ప్రత్యక్షమై, కుమారా, నీ పినతండ్రుల మరణానికి చింతించకు. వారు చనిపోయినందుకు సకల లోకాలు ఆనందపడుతున్నాయి. దీనిని బట్టే అర్థం చేసుకో వాళ్ళు ఎంతటి దుర్మార్గులో. కాబట్టి నీ బాధను వదిలిపెట్టు. ఇక నీ పినతండ్రులు కపిల మహర్షి కోపాగ్నిలో భస్మమైపోయారు. వీరికి ఉదక తర్పణములు ఇవ్వడం ఉచితం కాదు. వీరి పాపాలు తొలగి స్వర్గం చేరాలంటే వీరి భస్మ రాసులను గంగానదిలో తడపాలి. అప్పుడు మాత్రమే వీరికి ముక్తి లభిస్తుంది. కాబట్టి ముందు నీవు నీ దుఃఖం వదిలిపెట్టి యజ్ఞాశ్వాన్ని తీసుకువెళ్లి మీ తాతగారు తలపెట్టిన యజ్ఞాన్ని పూర్తి చేయించు అని అన్నాడు. అది విన్న అసుమంతుడు గరుడుని మాట ప్రకారం యజ్ఞాశ్వాన్ని తీసుకుని తన రాజ్యానికి చేరుకుని జరిగినదంతా యజ్ఞ దీక్షలో ఉన్న సగర మహారాజుకి చెప్పి యజ్ఞాశ్వాన్ని ఆయనకు అప్పగించాడు. అసుమంతుని మాటలు విన్న సగరుడు తన కుమారుల మరణానికి ఎంతగానో చింతించాడు. కాని ఎలాగోలా చివరికి తేరుకొని యథావిధిగా యజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఇప్పుడు గంగానదిని తీసుకువచ్చి చనిపోయిన తన కుమారుల బూడిదను అందులో తడపడం ఎలా అని ఆలోచిస్తున్నాడు సగరుడు. ఎందుకంటే పవిత్ర గంగాజలం వారి భస్మరాసుల మీద పడితే గాని వారికి స్వర్గలోక ప్రాప్తి సిద్ధించదు. కాని గంగా దేవతల ఆధీనంలో స్వర్గంలో ప్రవహిస్తూ ఉంది. ఎన్ని విధాలుగా ఆలోచించినా ఆ గంగను భూమి మీదకు తెచ్చే ఉపాయం సగరునికి దొరకలేదు. అలా సగర చక్రవర్తి 30,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. కాని గంగను భూమి మీదకు తీసుకురాలేకపోయాడు. చివరకు కాలం తీరి స్వర్గస్థుడయ్యాడు. అలా సగర చక్రవర్తి మరణించిన తరువాత అతడి మనవడు అసుమంతుడు అయోధ్యకు రాజయ్యాడు. అతడు అనేక సంవత్సరాలు చక్కగా రాజ్యాన్ని పాలించి ఆ తరువాత ఆ బాధ్యతను తన కుమారుడు దిలీపునికి అప్పగించి తాను తపస్సు చేసుకోవడానికని అడవులకు వెళ్లిపోయాడు. ఆ తరువాత దిలీపుడు కూడా చాలా కాలం పాటు రాజ్యపాలన చేశాడు. ముఖ్యంగా కపిల మహర్షి కోపాగ్నిలో భస్మమైపోయిన తన పితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించడానికి ఆకాశ గంగను భూమి మీదకు తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాని అవేమీ ఫలించలేదు. ఆ మనోవ్యధతోనే దిలీపుడు కూడా మరణించాడు. ఆ తరువాత అతడి పుత్రుడు భగీరథుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. తన తండ్రి తన తాత ఏ లక్ష్యం కోసమైతే జీవితాంతం తాపత్రయపడి ప్రయత్నించి విఫలమయ్యారో ఆ కార్యాన్ని తాను ఎలాగైనా సాధించి తీరాలనుకున్నాడు.
రాజ్య భారాన్నంతా మంత్రులకు అప్పగించి తాను తపస్సు చేయడానికి అడవులకు వెళ్లిపోయాడు. అక్కడ తాను ఒక యోగిగా మారి కఠోర తపస్సుని ఆచరించాడు. మండుటెండలో నలువైపులా అగ్నిని రగుల్చుకొని తాను సూర్యుని వైపు చూస్తూ తపస్సు చేశాడు. నెలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకునేవాడు. అలా వేల కొద్దీ సంవత్సరాలు కఠినమైన నియమాలతో తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి ఎట్టకేలకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు భగీరథుడు, ఓ దేవా, సగర కుమారులందరికీ నాచేత గంగానదిలో తర్పణములు విడిపించు. నా పితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించు. అలాగే నాకు సంతానం లేదు. అందువలన ఈక్ష్వాకు వంశ వృద్ధి ఆగిపోతుంది. కాబట్టి నాకు సంతానాన్ని కూడా ప్రసాదించు. మా వంశం వృద్ధి చెందేటట్లు అనుగ్రహించండి అని కోరాడు. అది విన్న బ్రహ్మదేవుడు, భగీరథ, నువ్వు కోరుకున్నట్టుగానే నీకు సంతానం కలుగుతుంది. కాని దేవగంగను భూమి మీదకు తీసుకురావడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. కాని నీవు కోరినందున ఆ వరం కూడా నీకు ప్రసాదిస్తున్నాను. అయితే గంగాదేవి ఆకాశం నుంచి భూమి మీదకు ప్రవహిస్తే ఆ ఉద్ధృతిని భూమి తట్టుకోలేదు. కాబట్టి నీవు మహాశివుణ్ణి ప్రార్థించు. గంగానది వేగాన్ని భరించగలిగే శక్తి ఈ లోకంలో కేవలం ఆయనకు మాత్రమే ఉంది అని అన్నాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు ఇదే విషయాన్ని గంగాదేవికి కూడా చెప్పి ఆమెను భూమి మీద ప్రవహించడానికి ఒప్పించి అంతర్ధానమైపోయాడు. బ్రహ్మదేవుడు వెళ్లిపోయిన తరువాత భగీరథుడు మళ్లీ తపస్సు ప్రారంభించాడు. ఈసారి శివుడు గురించి తపస్సు చెయ్యసాగాడు. ఒంటికాలి బొటనవేలు మీద నిలబడి 1 సంవత్సర కాలం పాటు తీవ్రమైన తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ నరశ్రేష్ఠ, నీ తపస్సుకు మెచ్చాను. నీవు కోరుకున్నట్టుగానే హిమవంతుని పెద్ద కుమార్తె అయిన గంగను నా శిరస్సున ధరిస్తాను అని అన్నాడు. అంతటా ఆకాశాన ప్రవహిస్తున్న దేవగంగ ఒక్కసారిగా మహావేగంతో భూమి మీదకు దూకింది. ఆ ప్రవాహాన్ని పరమశివుడు తన శిరస్సుని అడ్డుపెట్టి ఆపాడు. దాంతో గంగాదేవికి ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. కొంత అహంకారం, కొంత గర్వం కలగలిసి నా ప్రవాహ వేగాన్నే ఈ శివుడు ఆపగలడా? నేను ఇతన్ని కూడా పాతాళానికి కొట్టుకుపోయేటట్లు చేస్తాను అని అనుకొని తన ప్రవాహ వేగాన్ని పెంచింది గంగాదేవి. అయితే ఆమె దురాలోచనను పసిగట్టాడు సర్వేశ్వరుడైన మహాశివుడు. తనలో తాను చిన్నగా నవ్వుకొని గంగాజలం తన శిరస్సులో నుంచి బయటకు పోకుండా తన జటాజోటంలో బంధించాడు. గంగాదేవి ఎంత ప్రయత్నించినా నీరు ఒక జోటం నుండి మరొక జోటంలోనికి వెళ్తుంది తప్పితే ఒక్క చుక్క నీరు కూడా శివుని శిరస్సును దాటి బయటకు పోవడం లేదు. అయితే ఇటు ఆకాశం నుండి బయలుదేరిన గంగ భూమి మీదకు దిగి రాకపోవడంతో కంగారు పడిన భగీరథుడు మరలా శివుని గురించి తపస్సు చేశాడు. అంతటా అతన్ని కరుణించిన పరమేశ్వరుడు గంగను భూమి మీదకు విడిచిపెట్టాడు. శివుని జటాజొటముల నుంచి వెలువడిన గంగానది అత్యంత వేగంతో భూమి మీదకు దిగి 7 పాయలుగా చీలింది. వాటిలో 3 లాదిని, పావని, నలిని అనే పేర్లతో తూర్పు దిక్కుగా ప్రవహించాయి. మరో 3 సుచుక్షువు, సీత, సింధు అనే పేర్లతో పశ్చిమ దిశగా ప్రవహించాయి. ఒక పాయ మాత్రం భగీరథుని వెంట పాతాళానికి ప్రవహించసాగింది. ఆ విధంగా గంగ ఆకాశం నుంచి శివుని శిరస్సుపైకి, శివుని శిరస్సు నుంచి హిమాలయ పర్వతాల మీదకు, అక్కడి నుండి భూమి మీదకు, భూమి నుండి పాతాళానికి తీవ్రమైన శబ్దాలు చేస్తూ ప్రవహించసాగింది. ఆ నీటితో పాటు కొన్ని చేపలు, తాబేళ్లు వంటి జలచరాలు కూడా భూమిపై పడి భూదేవికి మరింత శోభను చేకూర్చిపెట్టాయి. అలా దివి నుండి భూమికి దిగి వచ్చిన గంగావతారాన్ని దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు, సిద్ధులు అందరూ ఆశ్చర్యంతో తిలకించసాగారు. వీరంతా రకరకాలైన విమానాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు ఎక్కి గగనాంతరంలో ఆవరించగా ఆకాశం 1000 సూర్యుల కాంతితో ప్రకాశించసాగింది. ఇటు భూమి మీదకు దిగిన గంగ నొరగలు కక్కుతూ కొన్ని చోట్ల వేగంగా, కొన్ని చోట్ల మెల్లగా, కొన్ని చోట్ల వంకర టింకరగా కొండలు, కోనలను దాటుకుంటూ భగీరథుడు ముందు రథం మీద వెళుతుంటే అతడి వెనకే అతడిని అనుసరిస్తూ ప్రవహించింది. గంగానది సహజంగానే పవిత్రమైనది. అందులోనూ ఇప్పుడు శివుని సరస్సుపై నుండి జారిపడడం వలన మరింత మోక్షప్రదాయనిగా మారింది. ఆ గంగలో స్నానమాచరించిన వారి సమస్త పాపాలు పోయాయి. గంగలో మునిగిన వారి శారీరక బాధలన్నీ మటుమాయమైపోయాయి. జలచరాలే కాక దేవతలు, గంధర్వులు, సిద్ధులు అందరూ గంగాదేవిని అనుసరిస్తూ వెళుతుంటే ఆ గంగానది మాత్రం భగీరథుణ్ణి అనుసరిస్తూ ఉంది. అయితే ఇంతలో దారి మధ్యలో జహ్న మహర్షి ఆశ్రమం వచ్చింది. ఆ ముని యాగం చేస్తూ ఉండగా గంగ తన ప్రవాహంతో ఆ ఆశ్రమాన్ని ముంచెత్తింది.
దాంతో కోపించిన జహ్న మహాముని తన తపశ్శక్తితో ఆ గంగా జలాన్నంతా తాగేశాడు. అప్పుడు ఋషులు దేవతలందరూ గంగను విడువమని ఆయన్ని ప్రార్థించగా శాంతించిన జహ్న మహర్షి తన చెవుల నుంచి గంగా ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. అప్పటి నుండి గంగానదికి జాహ్నవి, జహ్నునుత అనే పేర్లు వచ్చాయి. ఆ తరువాత గంగా మరలా ప్రవహిస్తూ భగీరథుని వెంట పాతాళానికి వెళ్లి అక్కడ ఉన్న సగర కుమారుల భస్మరాసుల మీదుగా ప్రవహించింది. దాంతో వారు చేసిన పాపాలన్నీ తొలగిపోయి వారు స్వర్గానికి చేరుకున్నారు. అంతటా అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓ భగీరథ, నీవు కోరుకున్నట్టు గంగాజలం సగరపుత్రుల భస్మ రాసుల మీదుగా ప్రవహించింది. 60,000 మంది సగర కుమారులు స్వర్గానికి వెళ్లారు. ఈ లోకంలో సాగరములు ఉన్నంత వరకు వారు స్వర్గంలోనే ఉంటారు. గంగను నీవు స్వర్గం నుంచి భూమికి తీసుకువచ్చావు కాబట్టి ఆమె నీకు కూతురితో సమానం. అందుకని గంగానది ఇప్పటి నుండి భాగీరథి అనే పేరుతో పిలవబడుతుంది. అలాగే ఈ గంగ దేవలోకం నుంచి భూలోకానికి, అక్కడి నుండి పాతాళానికి వచ్చి ఇలా 3 లోకాలలో ప్రవహించింది కాబట్టి ఈ నదిని త్రిపథ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఓ భగీరథ, ఈ పవిత్రమైన గంగాజలంతో నీ పితరులకు తర్పణములు విడిచి నీ మాట నిలబెట్టుకో. ఎందుకంటే అంతకుముందు దీనికోసం ప్రయత్నించిన సగర చక్రవర్తి, అతని మనవడు అసుమంతుడు, అతని కుమారుడు దిలీపుడు ఎవరూ కూడా ఈ కార్యం సాధించలేకపోయారు. కాని నువ్వు మాత్రం పట్టు వదలని దీక్షతో దేవలోకంలో ప్రవహిస్తున్న గంగను భూమి మీదకు తీసుకువచ్చి లోకానికి మహోపకారం చేశావు. అఖండమైన కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నావు. నీ చరిత్రను లోకం ఎన్నటికీ మరచిపోదు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే భగీరథుడు తన ప్రయత్నం మాత్రం మానక ఆకాశ గంగను భూమి మీదకు తెచ్చి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. అందుకే ఎవరైనా ఏదైనా గొప్పగా ప్రయత్నిస్తూ ఉంటే అతడిని భగీరథునితో పోలుస్తారు. భగీరథ ప్రయత్నం అనే నానుడి ఇక్కడి నుండే పుట్టింది. బ్రహ్మదేవుడు అదృశ్యమైన తరువాత భగీరథుడు తన పితరులకు, పితామహులకు గంగానదిలో జలతర్పణములు విడిచి వారికి పుణ్యలోకాలు ప్రాప్తించేటట్టు చేశాడు. ఓ రామ, ఇది గంగావతరణ కథ. ఈ కథ చదివినా విన్నా వారి సమస్త పాపాలు నశించి పుణ్యలోకాలను పొందుతారు అని భగీరథుని చరిత్రను, గంగానది విశిష్టతను శ్రీరాముడికి వివరించాడు విశ్వామిత్రుడు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ గంగావతరణ కథలో భగీరథుడు తన తాత ముత్తాతలకు మోక్షం కలిగించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి తపస్సుకే అంకితం చేశాడు. కాని నేటి సమాజంలోని పిల్లలు వయసు పైబడిన తల్లిదండ్రులకు పిడికిడంతా ముద్ద పెట్టడానికి కూడా ఇష్టపడక వృద్ధాశ్రమాలలో, రోడ్ల మీద వదిలేస్తున్నారు. తల్లిదండ్రుల కోసం, తాత ముత్తాతల కోసం భగీరథునిలా మనమేమి మన జీవితాన్ని త్యాగం చేసి అడవులకు వెళ్లి తపస్సు చేయవలసిన అవసరం లేదు. కాని వారు ఉన్నన్ని రోజులు ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అదే మనం చేసే గొప్ప భగీరథ తపస్సు. అదే భగీరథ ప్రయత్నం. అయితే ఆ విధంగా గంగావతరణ కథను విశ్వామిత్రుడు చెప్పగా విన్న రామలక్ష్మణులు ఎంతో సంతోషించారు. ఆ రాత్రంతా దానినే తలుచుకుంటూ, మననం చేసుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. ఆ మరునాడు ఉదయాన్నే నిద్రలేచి సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకొని రామ లక్ష్మణులు ఇద్దరూ విశ్వామిత్రుని వద్దకు వచ్చి నిలబడ్డారు. అంతలో ఆశ్రమంలోని మునికుమారులు గంగానదిని దాటడానికి నావను సిద్ధం చేయగా విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఇంకా వారితో ఉన్న మునులు అందరూ దానిమీద ఎక్కి గంగానదిని దాటి విశాల నగరానికి చేరుకున్నారు. ఆ నగరాన్ని చూసిన రాముడు ఎంతో ఆసక్తి చెంది విశ్వామిత్రునితో, ఓ మహర్షి, ఈ నగరం ఎవరిది? దీనిని ఎవరు పరిపాలిస్తున్నారు? వారు ఏ వంశానికి చెందినవారు? వారి చరిత్ర ఏమిటి? తెలియజేయండి అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు, రామ, నువ్వడిగినట్టే నీకు ఈ నగర విశేషాలను చెబుతాను, విను అని చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కృతయుగంలో కశ్యప మహర్షికి 2 భార్యలుండేవారు. వారే దితి మరియు అదితి. కశ్యపుని ద్వారా దితికి కలిగిన సంతానం రాక్షసులు, అదితికి కలిగిన సంతానం దేవతలు. ఒక విధంగా చెప్పాలంటే దేవతలు మరియు రాక్షసులు అన్నదమ్ములే. వారందరూ అమిత పరాక్రమవంతులు, బలశాలురు. కాకపోతే దేవతలు ధర్మాన్ని ఆశ్రయించారు, రాక్షసులు అధర్మాన్ని ఆశ్రయించారు.
అయితే ఒకసారి ఈ దేవతలకు రాక్షసులకు ఒక కోరిక కలిగింది. తమకు ముసలితనము, చావు, రోగాలు లేకుండా ఉండాలని, దానికి క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని పొందడమే మార్గమని నిశ్చయించారు. ఇక అనుకున్నదే తడవుగా మందర పర్వతాన్ని పెకలించి తెచ్చి క్షీరసాగరంలో పడవేశారు. వాసుకిని దానికి తాడుగా చుట్టారు. ఆ విధంగా మందర పర్వతాన్ని కవముగా, వాసుకి అనే సర్పమును తాడుగా చేసుకుని క్షీరసాగరాన్ని మధించసాగారు. అలా 1000 సంవత్సరాలు గడిచాయి. తాడుగా ఉన్న వాసుకి ఆ శ్రమను తట్టుకోలేక తన తల నుంచి విషాన్ని కక్కడం మొదలుపెట్టాడు. ఆ విషం సముద్రంలోకి చేరి అందులో నుంచి హాలాహలము అని అగ్నితో సమానమైన భయంకరమైన విషం పుట్టి లోకాలన్నిటినీ దహించవేయసాగింది. అప్పుడు దేవతలందరూ ఈ జగత్తుని కాపాడమని, రాక్షసులు తమని కాపాడమని సర్వేశ్వరుడైన ఆ మహాశివుణ్ణి ప్రార్థించారు. సరిగ్గా అప్పుడే శ్రీ మహావిష్ణువు కూడా అక్కడ ప్రత్యక్షమై చిరునవ్వు నవ్వుతూ, ఓ మహాదేవ, సర్వభూతాలు పుట్టడానికి ముందు నుంచి ఉన్నవాడివి, మా అందరిలోకి పెద్దవాడివి, కాబట్టి సముద్ర మదనం నుండి ముందుగా పుట్టిన ఈ హాలాహలాన్ని నీవే స్వీకరించు, అందుకు తగిన సమర్థుడవు నీవే అని అన్నాడు. అంతటా మహాశివుడు ఆ కాలకోట విషాన్నే అమృతం తాగినట్టు తాగి తన కంఠంలో దాచుకున్నాడు. ఆ విధంగా శివుడు హాలాహలాన్ని స్వీకరించిన తరువాత దేవతలు, రాక్షసులు మరలా సముద్రాన్ని మధించసాగారు. కాని ఇంతలో వారికి మరొక ఆటంకం ఎదురయ్యింది. కవ్వముగా పనిచేస్తున్న మందర పర్వతం కింద ఏమీ ఆధారం లేకపోవడంతో సముద్రం లోపలికి కృంగిపోసాగింది. అది చూసిన దేవతలందరూ కలిసి శ్రీహరిని ప్రార్థించారు. ఓ మహాప్రభు, సర్వప్రాణులకు నీవే దిక్కు, మా మొర ఆలకించి ఈ మందర పర్వతాన్ని పైకెత్తు, మాకు సాయం చెయ్యి అని వేడుకున్నారు. వారి ప్రార్థనలాలకించిన శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి మందర పర్వతం కింద చేరి అది కిందకు జారిపోకుండా పైకెత్తి పట్టుకున్నాడు. ఆ తరువాత దేవ దానవులు మరలా సముద్రాన్ని మధించడం మొదలుపెట్టారు. అలా ఇంకో 1000 సంవత్సరాలు గడిచాయి. సముద్రం నుండి ధన్వంతరి అప్సరసలు పుట్టారు. వారు మొత్తం 60 కోట్ల మంది స్త్రీలు. నీళ్లను మధించగా వచ్చిన రసం నుండి పుట్టిన వారు కాబట్టి వారికి అప్సరసలు అనే పేరు వచ్చింది. అయితే ఈ అప్సరసలను ఇటు దేవతలు గాని అటు రాక్షసులు గాని ఎవ్వరూ వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో వారంతా వేశ్యలయ్యారు. ఆ తరువాత వరుణ దేవుని కుమార్తె అయిన వారుని తనని ఎవరు స్వీకరిస్తారా అనుకుంటూ సముద్రం నుండి బయటకు వచ్చింది. ఈమె మద్యానికి అధిదేవత. అందుకే ఈమెను సురా అని కూడా అంటారు. ఈ సురను రాక్షసులు వద్దన్నారు. సురను స్వీకరించనందువలన రాక్షసులకు అసురులు అనే పేరు వచ్చింది. కాని దేవతలు ఆమెను స్వీకరించారు. అందుకే వారు సురులయ్యారు. ఆ తరువాత సముద్ర మథనం నుంచి ఉచ్చైశ్రవము అనే గుర్రం, ఐరావతము అనే ఏనుగు, కౌస్తుభము అనే మణి పుట్టాయి. అన్నిటికన్నా చిట్ట చివరన మృత్యువును జయించునది, అమరత్వాన్ని ప్రసాదించేది అయిన అమృతం బయటకు వచ్చింది. అయితే ఈ అమృతం దుష్టులైన రాక్షసులకు దక్కకుండా విష్ణువు మోహిని అవతారమెత్తి దేవతలకు అందేలా చేశాడు. దాంతో కోపగించిన రాక్షసులు దేవతలతో యుద్ధానికి దిగారు. దేవతలకు రాక్షసులకు మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు అసురులను చంపి వారిపై విజయం సాధించారు. దేవేంద్రుడు ముల్లోకాలకు అధిపతి అయ్యాడు. అయితే తన కుమారులందరూ యుద్ధంలో మరణించడం చూసిన దితి తన భర్త అయిన కశ్యపుని వద్దకు వెళ్లి, నాథా, నీ కుమారులైన దేవతలు నా పుత్రులందరినీ చంపేశారు. ఈ బాధ నాకు భరించరానిదిగా ఉంది. దీనికంతటికీ కారణం ఆ దేవేంద్రుడే. అతడే స్వర్గాధిపత్యం కోసం ఇలా చేశాడు. కాబట్టి నాకు ఇంద్రుణ్ణి చంపగల పుత్రుడు కావాలి. అందుకోసం నేను తపస్సు చేస్తాను. అందుకు నాకు అనుమతినివ్వండి. అలాగే నాకు ఇంద్రుణ్ణి చంపగల పుత్రుడిని ప్రసాదించండి అని కోరింది. అయితే ఆమె మాటలన్నీ విన్నాడు కశ్యపుడు. ఆయన మహా తేజోశాలి. జరిగేది జరగబోయేది అంతా తెలిసినవాడు. భార్య ఆవేదనను అర్థం చేసుకుని, ఓ దితి, నీ కోరిక నెరవేరుతుంది. నువ్వు స్వచ్ఛమైన మనసుతో పరిశుద్ధంగా ఉండి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే యుద్ధంలో ఇంద్రుణ్ణి జయించగల పుత్రుడు నీకు కలుగుతాడు అని ఆశీర్వదించి తన చేతులతో ఆమె శరీరమంతా స్పృశించి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు కశ్యపుడు. అయితే భర్త మాటలకు ఎంతో సంతోషించిన దితి ఆయన చెప్పినట్టుగానే తాను కూడా కుశప్లవనమనే ప్రదేశానికి వెళ్లి తపస్సు చేసుకోసాగింది. అయితే ఆమె అలా తపస్సు చేస్తున్న సమయంలో దేవేంద్రుడే స్వయంగా వచ్చి ఆమెకు పరిచర్యలు చెయ్యసాగాడు.
అగ్ని కార్యం చెయ్యడానికి సమిధలు, దర్భలు, నీళ్లు, పండ్లు అన్నీ సకాలంలో సమకూర్చేవాడు. ఆమె అలసటతో ఉంటే కాళ్లు పట్టేవాడు. ఈ విధంగా సకల ఉపచారాలు చేస్తున్నాడు. ఇది ఎంత విచిత్రమైన సందర్భమో చూడండి. ఒక పక్క దితి తపస్సు చేస్తోంది, ఇంద్రుడిని చంపగల పుత్రుడిని కనడం కోసం. దానికి సహాయం చేస్తున్నది కూడా ఆ ఇంద్రుడే. కాని తపస్సు చేస్తున్న సమయంలో కోపతాపాలు, అసూయ, ద్వేషాలు వంటి గుణాలకు దూరంగా ఉండాలని దితి ఇంద్రుడిని ఏమీ అనకుండా శాంత చిత్తంతో అతడు చేస్తున్న సేవలన్నిటినీ స్వీకరిస్తూ ఉంది. ఆ ప్రకారం ఆమె 999 సంవత్సరాలు తపస్సు చేసింది. అంతకాలం ఆమెకు ఇంద్రుడు సేవలు చేస్తూనే ఉన్నాడు. దాంతో ఆమె మనసు కొంచెం మారినట్టుంది. దేవేంద్రుడు చేస్తున్న సేవలకు సంతోషించి, కుమారా ఇంద్ర, నేను పరాక్రమవంతుడైన పుత్రుడిని కనడం కోసం నీ తండ్రి, నా భర్త అయిన కశ్యపుడిని వరం అడిగాను. నేను 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే నాకు అటువంటి పుత్రుడు కలుగుతాడని ఆయన వరం ప్రసాదించాడు. ఇంకొక 10 సంవత్సరాలలో నీకు మరొక సోదరుడు పుట్టబోతున్నాడు. నీవు, నా కుమారుడు కలిసి ముల్లోకాలను పాలించండి అని అంది. ఆ తరువాత ఆమె ఇంటి లోపలికి వెళ్లి తొందరగా నిద్రపోవాలనే కోరికతో పొరబాటున తలపెట్టుకుని నిద్రపోవాల్సిన వైపు కాళ్లు పెట్టుకుని పడుకుంది. దాంతో ఆమె తల వెంట్రుకలు ఆమె కాళ్లకి తగులుతున్నాయి. ఆ కారణంగా ఆమె అపవిత్రమైంది. అది చూసిన ఇంద్రుడు సంతోషించాడు. అదే తనకు సరైన అవకాశంగా భావించి ఆమె గర్భంలోకి ప్రవేశించాడు. అలా ప్రవేశించి ఆమె కడుపులో పెరుగుతున్న పిండాన్ని 7 ముక్కలుగా ఖండించసాగాడు. అతడు అలా నరుకుతున్నప్పుడు ఆ పిండం గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు ఇంద్రుడు ఆ పిండమును చూస్తూ మారుతా మారుతా అని అనునయిస్తూనే ఇంకో పక్క నుండి దానిని ఖండిస్తున్నాడు. అయితే ఇంతలో తన కడుపులోని పిండం పెడుతున్న కేకలు విన్న దితి మేల్కొంది. జరుగుతున్న విషయమంతా గ్రహించి, వద్దు వద్దు, నా బిడ్డను చంపొద్దు అని ఇంద్రుణ్ణి వేడుకుంది. దాంతో తన తల్లి అయిన దితి మాటను గౌరవించి ఇంద్రుడు ఆమె గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. ఆమె వైపు చూస్తూ, తల్లి, నన్ను క్షమించండి. మీరు తలవైపు కాళ్లు పెట్టుకుని మీ తల వెంట్రుకలు మీ పాదాలకు తగిలేటట్లు నిదురించారు, అపచారం చేశారు. ఆ అపచారాన్ని నేను అవకాశంగా తీసుకుని మీ గర్భంలోకి ప్రవేశించి యుద్ధంలో నన్ను చంపబోవు మీ కుమారుణ్ణి గర్భంలోనే 7 ముక్కలుగా ఖండించాను. దీనికి నన్ను క్షమించండి అని ప్రార్థించాడు. అది విన్న దితి తన గర్భంలోనే చంపబడ్డ తన కుమారుణ్ణి తలుచుకుని ఎంతగానో దుఃఖించింది. కాని కాసేపటికి తేరుకొని ఇంద్రుని వైపు చూస్తూ, కుమారా, తప్పంతా నాదే. నిన్ను అని ఏం లాభం? నీ రక్షణ నీవు చూసుకున్నావు. కాని నీ తల్లిగా అడుగుతున్నాను, నాకొక ఉపకారం చేసిపెట్టు. నా గర్భం ఎలాగో విచ్ఛిన్నమైంది. కాని నీవు ఖండించిన నా పిండంలోని 7 భాగాలు వాతస్కంధములకు అధిష్టాన దేవతలు అయ్యేటట్లు వరం అనుగ్రహించు. నా 7 కుమారులు దివ్య శరీరాలతో ఒకరు బ్రహ్మలోకంలోనూ, ఒకరు ఇంద్రలోకంలోనూ, ఒకరు వాయులోకంలోనూ సంచరిస్తూ ఉండేటట్లు, మిగిలిన 4 నీ ఆజ్ఞకు లోబడి 4 దిక్కులను పాలించేటట్లు అనుగ్రహించు. అలాగే నువ్వు నా కుమారులను ఖండించేటప్పుడు మారుతా మారుతా అంటే ఏడవకు ఏడవకు అంటూ అనునయించావు. కాబట్టి నా కుమారులు అదే పేరుతో మరుత్తులుగా లోక ప్రసిద్ధి చెందుతారు అని అంది. ఆమె మాటలు విన్న ఇంద్రుడు ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి ఆమె ముందు చేతులు జోడించి నిలబడి, అమ్మా, అంతా మీరు చెప్పినట్లే జరుగుతుంది. మీ పుత్రులు దేవతలై సంచరిస్తారు. ఇందులో సందేహం లేదు. మీకు శుభం కలుగుతుంది అని వరమిచ్చాడు. ఆ తరువాత ఇంద్రుడు ఇంకా దితి ఆ తపోవనాన్ని వదిలి స్వర్గానికి వెళ్లిపోయారు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పి, ఓ రామ, పూర్వం ఇంద్రుడు తన తల్లి అయిన దితికి ఉపచారాలు చేసిన తపోవనం ఇదే. ఆ తరువాతి కాలంలో ఇక్ష్వాకునికి ఆయన భార్య అయిన అలంబసకు విశాలుడు అనే కుమారుడు జన్మించాడు. అతడే ఈ నగరాన్ని నిర్మించాడు. అతడి పేరు మీదనే ఈ నగరానికి విశాల నగరమనే పేరు వచ్చింది అని విశ్వామిత్రుడు శ్రీరామునికి ఆ విశాల నగర విశేషాలను, దేవాసురులకు సంబంధించిన ముఖ్య కథను, కశ్యపుని భార్య అయిన దితికి దేవేంద్రునికి మధ్య చోటు చేసుకున్న ఆసక్తికర ఘట్టాలను వివరించాడు. అంతలో చీకటి పడగా విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో, మనం ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయం మిథిలా నగరానికి మరలా ప్రయాణం కొనసాగిద్దాం అని అన్నాడు.
అలాగే తాము విశాల నగరానికి వచ్చిన విషయాన్ని విశాలుని వంశస్థుడు ప్రస్తుతం ఆ నగరాన్ని పరిపాలిస్తున్న సుమతికి వర్తమానం పంపారు. అయితే విశ్వామిత్రుడు తమ నగరానికి వచ్చాడని తెలుసుకున్న సుమతి సపరివార సమేతంగా ఆయనకు ఎదురువచ్చి ఘనంగా స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. అంతేకాకుండా విశ్వామిత్రుణ్ణి చూస్తూ, మహాత్మా, తమరు మా నగరానికి రావడం నిజంగా మేము ఏనాడో చేసుకున్న అదృష్టం. నేటితో మా జన్మ ధన్యమైంది అని తన ఆనందాన్ని వ్యక్తం చేయగా విశ్వామిత్రుడు చిరునవ్వుతో అతడిని ఆశీర్వదించాడు. అలా ఒకరికొకరు పరస్పర క్షేమ సమాచారాలు తెలుసుకున్న తరువాత సుమతి పక్కనే ఉన్న రామలక్ష్మణులను చూసి, విశ్వామిత్ర మహర్షి, మీతో పాటు వచ్చిన ఈ ఇద్దరు రాకుమారులు ఎవరు? వారి ముఖంలో దేవతలతో సమానమైన తేజస్సు కనబడుతోంది. వారి నడక సింహపు నడకను పోలి ఉంది. చూడడానికి మహాపరాక్రమవంతుల వలె కనబడుచున్నారు. చేతిలో విల్లు అమ్ములు ధరించి క్షత్రియ కుమారుల వలె ఉన్నారు. ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నారు. అందంలో చంద్రుణ్ణి తలపిస్తున్నారు. వీరు ఎవరు? ఏ దేశానికి చెందిన వాళ్ళు? వీరి తల్లిదండ్రులెవరు? తమరికి అభ్యంతరం లేకపోతే చెప్పండి అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు అతడికి తాను సిద్ధాశ్రమంలో యాగం చెయ్యడం, దానిని రాక్షసులు నాశనం చెయ్యడం, దాంతో తాను వెళ్లి దశరథుడిని అర్థించగా రామలక్ష్మణులు వచ్చి ఆ యాగాన్ని సంరక్షించడం, ఆ తరువాత వారు మిథిలకు ప్రయాణమై వచ్చే దారిలో ఇతడిని కలుసుకోవడం వరకు అన్ని విషయాలు చెప్పాడు. అది విని సుమతి ఎంతో సంతోషించి దశరథ పుత్రులైన రామలక్ష్మణులకు గొప్పగా అతిథి సత్కారాలు చేశాడు. అలా ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు సుమతి మందిరంలోనే విశ్రమించారు. ఆ మరునాడు మరలా ప్రయాణం కొనసాగించి మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు. అయితే వారికి అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ఆశ్రమం ఒకటి కనబడింది. దానిని చూసిన రాముడు, మహర్షి, ఈ వనం ఎవరిది? ఒకప్పుడు గొప్పగా శోభిల్లినట్లు కనబడుతోంది, కాని ఇప్పుడు ఇక్కడ ఎవరూ ఉండట్లేదు, ఎందుకని అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. రామ, ఇది గౌతమ మహర్షి ఆశ్రమం. గౌతముడు తన భార్య అహల్యతో కలిసి ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఒకనాడు గౌతమ ముని ఆశ్రమంలో లేని సమయంలో ఇంద్రుడు ఆయనలాగే వేషం వేసుకుని అహల్య దగ్గరికి వచ్చి, సుందరి, నేను నీ మీద అమితమైన కోరికతో ఉన్నాను. ఇది సమయం కాదని వారించకుండా నా కోరిక తీర్చు అని తొందర పెట్టాడు. అయితే వచ్చినది తన భర్త గౌతముడు కాదు, ఇంద్రుడే అని గ్రహించిన అహల్య, ఆమె పతివ్రత, భర్త ఎడల ఎనలేని ప్రేమ కలిగినది. అయినా కూడా ఆ దేవేంద్రుడే తనను కోరి వచ్చేసరికి ఆమెలో మోహం, దుర్బుద్ధి ప్రవేశించాయి. ఇంద్రుడు కోరిన దానికి అంగీకరించి అతనితో రతిక్రీడ సలిపింది. ఆ తరువాత ఇంద్రుని వైపు చూస్తూ, దేవేంద్ర, నాకు చాలా ఆనందంగా ఉంది. మీతో కలిసిన నా జన్మ ధన్యమైంది. నా భర్త గౌతముడు వచ్చి మనల్ని ఇలా చూస్తే ఇద్దరికీ ప్రమాదం. కాబట్టి మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి అని అంది. అయితే ఆమె తనను దేవేంద్ర అని పిలవడంతోనే నిజం తెలిసిపోయిందని కంగారు పడిన ఇంద్రుడు ఆ తరువాత మాటలు కూడా వినడంతో కుదుటపడి నవ్వుతూ, సుందరి, నీతో గడిపి నాకు కూడా ఆనందంగా సంతృప్తిగా ఉంది. నువ్వేమీ కంగారు పడకు. ఎలా వచ్చానో అలాగే తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పి ఎక్కడ గౌతముడు వచ్చి తనని చూస్తాడేమోనని భయపడుతూ ఇంద్రుడు త్వరగా ఆశ్రమం నుండి బయటకు వెళ్ళిపోసాగాడు. కాని సరిగ్గా అప్పుడే సమిధలను, దర్భలను తీసుకుని ఆశ్రమంలోనికి వచ్చాడు గౌతముడు. అక్కడ తన వేషంలో ఉన్న ఇంద్రుడిని చూశాడు. జరిగిన విషయం గ్రహించాడు. దాంతో ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది. తన వైపు దొంగ చూపులు చూస్తున్న ఇంద్రుణ్ణి చూస్తూ, ఓరి ధూర్తుడా, నేను లేని సమయంలో నా వేషం ధరించి నా ఆశ్రమంలోకి ప్రవేశించి నా భార్యతో సంగమించిన నీకు ఇదే నా శాపం. నీ వృషణాలు కింద పడిపోవుగాక అని శపించాడు. ఆయన చెప్పినట్టుగానే ఇంద్రుడి వృషణాలు కింద పడిపోయాయి. ఆ తరువాత తన భార్య వైపు చూశాడు గౌతముడు. తన భర్త ఇంద్రుణ్ణి శపించడం చూసి భయపడిపోయింది అహల్య. ఇప్పుడు తనని ఏమని శపిస్తాడోనని వణికిపోసాగింది. అప్పుడు ఆమెను కూడా శపించాడు గౌతముడు. కాని అది ఎంత అర్థవంతమైన శాపమో చూడండి. గౌతముడు అహల్యను చూస్తూ, అహల్య, నీవు పరపురుషునితో సంగమించి పాపం చేశావు. అందుకుగాను నీవు ఇక్కడే మట్టిలో దొర్లుతూ భస్మదారినివై అదృశ్య రూపంలో 1000 సంవత్సరాలు నిరాహారిగా గాలినే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేస్తూ శిలలా ఈ ఆశ్రమంలో పడి ఉండు. దశరథ కుమారుడైన రాముడు ఈ ఆశ్రమంలోకి ప్రవేశించినప్పుడు నీకు శాప విముక్తి కాగలదు.
నీవు రాముణ్ణి పూజించి ఆయనకు ఆతిథ్యమిచ్చి శాప విమోచనం పొందిన తరువాత నీలో ఉన్న మోహం నశించి పరిశుద్ధురాలువై నన్ను చేరగలవు అని అన్నాడు. చాలామంది సినిమాలు సీరియళ్లు చూసి గౌతముడు తన భార్య అహల్యను రాయిగా మారిపొమ్మని శపించాడు. ఆ తరువాత రాముడి పాదం తగలగానే ఆమె మళ్లీ మనిషయింది అని అనుకుంటూ ఉంటారు. కాని అది నిజం కాదు. ఆ మాటకొస్తే అసలు గౌతముడు అహల్యకు ఇచ్చింది శాపమే కాదు, ఆమె చేసిన తప్పుకి ఆయన ఉపదేశించిన ప్రాయశ్చిత్త మార్గమది. గౌతమ మహర్షి అన్న ఆ మాటలను ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, తన భార్య తప్పు చేసిందని, తనకు ద్రోహం చేసిందని ఆమెతో పూర్తిగా బంధం తెంచుకొని వెళ్లిపోలేదు గౌతముడు. ఆమెను తపస్సు చెయ్యమన్నాడు. ఎందుకంటే అన్ని పాపాలను పోగొట్టేది ఒక్క తపస్సు మాత్రమే. కాబట్టి తపస్సు చెయ్యమన్నాడు. కాని ఎంతకాలం చెయ్యాలి అంటే రాముడు వచ్చే వరకు చెయ్యమన్నాడు. అంటే రాముడు తన దగ్గరకు వచ్చే సమయానికి ఆమె తపస్సు పరిపూర్ణం చెంది ఆమె చేసిన పాపం తొలగిపోతుంది అన్నమాట. ఇంకా గౌతముడు ఏమన్నాడంటే, భస్మదారినివై అదృశ్య రూపంలో శిలలా ఉండి తపస్సు చెయ్యి అని చెప్పాడు. భస్మదారిని అంటే ఒంటి నిండా భస్మాన్ని పూసుకోవడం. తపస్సులలో ఇది ఒక పద్ధతి. ఇక అదృశ్య రూపంలో ఎందుకు ఉండమన్నాడు అంటే, ఆమె నిష్ఠతో తపస్సు చేస్తున్నప్పుడు బయటవారెవరూ ఆమె తపస్సుని భగ్నం చెయ్యకుండా మాయమైపోయేలా వరం అనుగ్రహించాడు. అలాగే శిలలా ఉండి తపస్సు చెయ్యి అంటే అర్థం రాయిలా పారిపొమ్మని కాదు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా నీ దృష్టిని అంతఃకరణ చేసి నీలో ఉన్న ఆ పరమాత్మయందే దృష్టి నిలుపు అని. అలా నువ్వు రాముడు వచ్చే వరకు తపస్సు చేసి రాముణ్ణి చూసిన తరువాత ఆయన్ను పూజించి ఆతిథ్యం ఇచ్చినచో నీలోని మోహం పూర్తిగా నశించి పరిశుద్ధురాలివై నన్ను చేరగలవు అని అన్నాడు. అంటే ఓ అహల్య, కేవలం దేవతలకు రాజైన ఇంద్రుడిని చూస్తేనే నీ మనసు వశం తప్పింది కదా. అటువంటిది ఈ సమస్త సృష్టిని పాలించే ఆ జగన్మోహనాకారుడు, సమ్మోహనుడు, భగవంతుడు అయిన ఆ శ్రీరామచంద్రుణ్ణి చూసి కూడా నీలో దుర్బుద్ధి పుట్టక భక్తిగా పూజించి ఆయనకు ఆతిథ్యం ఇచ్చినట్లయితే ఇక నీ తపస్సు ఫలించినట్టే. ఇక నీలో ఏ పాపమూ ఉండదు. అప్పుడు నేను మరలా వచ్చి నిన్ను స్వీకరిస్తాను అని గౌతమ మహర్షి మాటలలోని అర్థం. ఆయన పలికిన మాటలలో తన భార్యకు ఇచ్చిన శాపంలో ఇంతటి గూఢార్థం దాగి ఉంది. అది మనం గ్రహించాలి. అలా పరస్త్రీని కామించిన ఇంద్రుడికి అతడి వృషణాలు పడిపోవాలి అని భర్తను మోసం చేసిన అహల్యకు కఠోరమైన తపస్సుని శిక్షగా విధించాడు గౌతముడు. ఇవే శిక్షలు గనుక నేటి సమాజంలో ఆడవారిని మానభంగం చేస్తున్న రేపిస్టులకు, ప్రియుడి కోసం భర్తను చంపుతున్న ఆడవాళ్లకు విధిస్తే సగం భారతదేశం బాగుపడుతుందేమో. ఇక ముఖ్య కథలోకి వెళ్లిపోతే, ఆ విధంగా శపించిన తరువాత గౌతమ మహర్షి ఆ ఆశ్రమాన్ని వదిలి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్లిపోయాడు. ఇటు వృషణాలను కోల్పోయిన ఇంద్రుడు తన పరిస్థితికి దుఃఖిస్తూ తన దగ్గరకు వచ్చిన అగ్ని మొదలగు దేవతలతోనూ ఋషులతోనూ మాట్లాడుతూ, దేవతలారా, ఋషులారా, నేను మీకోసం ఇదంతా చేశాను. గౌతమునికి కోపం తెప్పించి ఆయన తపస్సు భగ్నం చేశాను. ఆయన నాకు శాపం ఇచ్చేటట్టుగా చేసి ఆయన తపస్సుని వృధా చేశాను. తద్వారా దేవకార్యం సాధించాను. కాని చివరకు నాకు ఏం మిగిలింది? ఋషి శాపం కారణంగా నా సర్వం పోగొట్టుకున్నాను. నేను మీకోసమే ఇదంతా చేశాను కాబట్టి మీరే నా వృషణాలు మరలా నాకు వచ్చేలా చెయ్యాలి అని అన్నాడు. ఇంద్రుని మాటలు విన్న అగ్ని, మిగిలిన దేవతలు కలిసి పితృదేవతల వద్దకు వెళ్లారు. వెళ్లి వారితో, పితృదేవతలారా, మానవులు యజ్ఞం చేసేటప్పుడు మేషములను అనగా మేకలను, గొర్రెలను బలి ఇస్తారు. అందులో మేషము యొక్క వృషణాలను మీకు హవిస్సుగా సమర్పిస్తారు. మీరు ఆ వృషణాలను దేవేంద్రుడికి ఇవ్వండి అని కోరారు. అది విన్న పితృదేవతలు అలాగే చేశారు. మేష వృషణాలను దేవేంద్రుడికి అతికించారు. అప్పటి నుండి ఇంద్రుడికి మేష వృషణుడు అనే పేరు వచ్చింది అని విశ్వామిత్రుడు గౌతమ మహర్షి అహల్యల కథను, ఇంద్రుడికి లభించిన శాపాన్ని రామలక్ష్మణులకు వివరించి, రామా, ఇప్పుడు మనం ఆశ్రమంలోకి ప్రవేశిద్దాం. నీకోసం ఎన్నో వేల సంవత్సరాలుగా అహల్య ఇక్కడ ఎదురుచూస్తూ ఉంది అని అన్నాడు.
రాముడు ఏమీ మాట్లాడకుండా తల ఊపి వినయంగా విశ్వామిత్రుని వెంట నడిచాడు. అలా వారందరూ గౌతమ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించారు. అయితే రాముడు అడుగు పెట్టడంతోనే ఎంతో కాలంగా ఆ ఆశ్రమంలో తపస్సులో నిమగ్నమై రాయిలా అసలు స్పర్శ లేకుండా ఉన్న అహల్యకు ఒక్కసారిగా స్పృహ వచ్చి తపస్సు నుండి మేల్కొంది. అలా మేల్కొని తనకు ఎదురు వస్తున్న రాముణ్ణి చూడగానే అప్పటి వరకు ఎవరికీ కనబడకుండా అదృశ్య రూపంలో ఉన్న ఆమె శరీరం వెలుగులోకి వచ్చింది. దాంతో అక్కడ ఉన్న రామ, లక్ష్మణ, విశ్వామిత్రులకు అలాగే వారితో పాటు వచ్చిన మునులకు అందరికీ అహల్య కనబడసాగింది. అలాగే ఆమెకు వారందరూ కనబడ్డారు. కాని అంతమందిలోనూ అహల్య రాముణ్ణి గుర్తించి సరాసరి వెళ్లి ఆయన పాదాల మీద పడిపోయింది. అయితే అసలు అహల్య అంతవరకు ఎప్పుడూ రాముణ్ణి చూడలేదు కదా, మరి అతడే రాముడని అంతగా ఎలా గుర్తించింది అంటే, తాను అంతవరకు ఏ పరబ్రహ్మనైతే తన మనసులో తపస్సు చేస్తూ ఉందో ఆ పరబ్రహ్మే మనిషి రూపంలో తన ఎదురుగా కనబడేసరికి అతడే రాముడని గుర్తించి ఆయన పాదాలకు నమస్కరించింది అహల్య. వెంటనే రామలక్ష్మణులు కూడా ఆమెను మాతృభావంతో చూస్తూ ఆమె పాదాలకు నమస్కరించారు. రాముడు ఎంత భగవంతుడైనా ప్రస్తుతం మానవావతారంలో ఉన్నాడు కాబట్టి తాను కూడా అహల్య పాదాలను పట్టుకున్నాడు. ఆ తరువాత అహల్య రామలక్ష్మణులకు అర్ఘ్యము, పాద్యము ఇచ్చి సత్కరించి వారికి అతిథి మర్యాదలు చేసింది. ఆ అపూర్వ దృశ్యం చూసి దేవతలు దేవదుందుభులు మ్రోగించారు, అప్సరసలు నాట్యం చేశారు. సరిగ్గా అప్పుడే గౌతమ మహర్షి కూడా అక్కడకు వచ్చి రామదర్శనంతో పునీతమైన అహల్యను మరలా తన భార్యగా స్వీకరించాడు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.